రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. మనల్ని అందరినీ కూడా గొర్రె బిడ్డలు, గొర్రెలు అని చెప్పి నా తలంపులోకి ఆ మాట వచ్చినప్పుడల్లా నేను ఎంతో ఆనందిస్తాను, ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో హాని చెయ్యని జంతువు ఏదైనా ఉందంటే అది గొర్రె మాత్రమే. సమాజానికి హాని చేయవు ఈ గొర్రెలు, క్రైస్తవ గొర్రెలు. దేశానికి హాని చేయవు ఈ క్రైస్తవ గొర్రెలు. సాటి మానవునికి హాని చేయవు ఈ క్రైస్తవ గొర్రెలు. అరే కావలిస్తే కోసుకొని తినేండ్రు నన్ను కూరండేసుకొని అంటాయి కానీ హాని మాత్రము చెయ్యవు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ నేమ్. ఈ పేరు మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. అట్లాగే పిలవండి. ప్రభు వచ్చే వరకు ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె ఈ లోకంలో మౌని అయి అదే వారసత్వాన్ని మనకి దేవుడిచ్చాడు.